ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట మనకి. మలాయి, చాక్లెట్ అండ్ బ్లూబెర్రీస్, ఇంకా మనకి ఇక్కడ ఆరెంజ్ పల్ప్ ఈ ఫ్లేవర్ కూడా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మేబీ ఉంటాయేమో, కాకపోతే మనం ఎప్పుడు కూడా బటర్ స్కాచ్ అని లేదంటే వెనిలా అని జస్ట్ అలాంటివే మనం టేస్ట్ చేసాం కదా. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి టాపింగ్స్ మనం చూడొచ్చు. ఈ చాకీస్ అండ్ ఇదేంటండి, ఏ క్యా హై భయ్యా? చెరీ ఫ్రూట్, ఓకే. అండ్ ఇక్కడ తాటి ముంజల్ది, ఆహా ఇలా చూడండి. దీంట్లో వీళ్ళు ఏది కూడా యాడ్ చేయలేదు, రా అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ప్యాషన్ ఫ్రూట్, చాలా కొంచెం పుల్లగా ఉంటుంది. టాపింగ్స్ యాడ్ చేసుకోవచ్చు ఇవి కూడా. అండ్ మనకి ఇవి చియా సీడ్స్. మనకి చియా సీడ్స్ మనకి హెల్తీగా, స్కిన్కి చాలా మంచిదని మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. డర్మటాలజిస్టులు కూడా చియా సీడ్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు మనకి వాటర్లో వేసుకొని తాగడానికి, లేదంటే మిల్క్ షేక్స్లో తాగడానికి. అండ్ ఇక్కడ మనకి టాపింగ్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మనం చూడొచ్చు కంప్లీట్గా. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఇలా ఫ్లాక్ సీడ్స్ని, సన్ఫ్లవర్ సీడ్స్ని చాలా సింపుల్గా ఆర్గానిక్ వేలో వీళ్ళు తీసుకున్నారనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడికి వచ్చేసరికి చాక్లెట్ ఫౌంటైన్ ఉంది చూసారా. ఇది ఇలా పడుతూనే ఉంటుంది. ఆహా, టేస్ట్ చేయొచ్చా అండి ఇది? ఒక్కసారి మనం టేస్ట్ చేద్దాము. చాలా బాగుంది. సో మనం ఇది టాపింగ్స్కి యాడ్ చేయొచ్చా అండి? ఓకే. సో మనకి ఇక్కడ కప్, మనం అనుకుంటాము ఆర్గానిక్ వే అంటే ఓన్లీ తినడానికేనా అనేసి. ఇక్కడ మనకి కప్ కూడా కంప్లీట్ ఆర్గానిక్దే. మనం దీన్ని రీసైకిల్ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా, ప్లాస్టిక్ కాదు కదా. సో ఇక్కడ మనకి రెగ్యులర్ కస్టమర్ సుధీర్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్. సో మనకి ఇప్పుడు ఏం తీసుకున్నాం మీరు? ఐస్ క్రీమ్ యాక్చువల్లీ ఇది హ్యాజల్నట్ విత్ చిక్కు అండి. ఓకే. మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారు కదా, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇక్కడ రావడం? ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి వస్తున్నాను. 2 months నుంచి వస్తుంది. ఎలా ఫీల్ అయ్యారు ఐస్ క్రీమ్ తిన్నాక? అంటే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది టేస్ట్ ఇది. అంటే అన్నీ కొంచెం రెగ్యులర్గా ఉన్నాయి, ఇది కొంచెం టాపింగ్స్ అవి మన యాడ్ ఆన్స్ మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కదా. సో ఐ లైక్ ఇట్. సో మనకి హెల్త్ కాన్షియస్ ఎక్కువనా మీకు? పర్లేదండి. టేస్ట్ వైజ్గా అంటే ఇక్కడ మనకి ఆర్గానిక్ కదా, సో ఎలా బ్యాలెన్స్? యాక్చువల్లీ అదే ఇది ఆర్గానిక్ అనే ఇక్కడికి ప్రిఫర్ చేస్తున్నాం. సో మా ఫ్రెండ్స్తో కూడా వస్తూ ఉంటాం ఆఫీస్ నుంచి. సో అంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది, అంబియన్స్ కూడా బాగున్నాయని చెప్పి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాం. బాగా నచ్చే ఫ్లేవర్ కానీ ఇక్కడ ఐటమ్ కానీ ఏంటి? గోవా ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. బడ్జెట్ గురించి? యాక్చువల్లీ ఇట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ. అంటే అన్ని ఐస్ క్రీమ్స్ ఎట్లా ఉన్నాయి, ఇది కూడా కాస్ట్ అట్లే ఉంది. మరీ డిఫరెన్స్ ఏం లేదు, నార్మల్గా కాస్ట్లీ ఏం కాదంతా. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ.